ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకు శుభములు చెప్పుచున్నాము. ఈ వాక్యమును మీకు అందించుచున్నది వి సురేష్ బాబు, క్రైస్ట్ చర్చ్ కువైట్ ప్రిన్సిపాల్. వివరముల కొరకు 97516324 97516324. మీ పిల్లలైన మేమందరము మీ మాటలు నేర్చుకుంటున్నాం. దేవా, మా బ్రతుకులను మార్చేది, మా మూఢ నమ్మకాలను పోగొట్టేది, మిమ్మును సరిగా అర్థం చేసుకునేది, చేసుకోవటానికి ఉపయోగపడేవి మీ మాటలే. వాటిని ధ్యానిస్తున్నాం. వింటున్న మీ పిల్లల మనోనేత్రములను వెలిగించండి. క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. బైబిల్ అనేది దేవుడు తన భక్తుల చేత వ్రాయించిన సర్వోన్నతమైన గ్రంథము. ఈ బైబిల్ ఒక కాలంలో అనగా కూర్చుని ఒక రోజులోనో, ఒక వారం రోజుల్లోనో, ఒక నెలలోనో వ్రాసేసింది కాదండి. దీన్ని పూర్తి చేయటానికి, అంటే ప్రారంభించి పూర్తి చేయటానికి పట్టిన కాలం 1600 సంవత్సరాలు. 1600. ఈ 1600 కాలాల మధ్యకాలం సంవత్సరాలలో అనేక మంది భక్తుల ద్వారా దేవుడు తన ఉద్దేశాలను వెలువరించాడు. బైబిల్ చదువుతున్నప్పుడు అనేక అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి. మనం ఎలా పడితే అలా చదివిస్తే బైబిల్ అర్థం కాదండి. ఎందుకంటే దేవుడు బైబిల్ వ్రాయించిన పద్ధతి వేరు, దానిని చదవవలసిన విధానం వేరు. మనకు తెలుసు, ఇంగ్లీషు బాగా రావాలి అనుకోండి, ఒక భాష మనకు రావాలి అంటే చదివితే రాదండి. ఏం చేసి వస్తుంది? మాట్లాడాలి. మనకందరూ ఇంచుమించు అరబిక్ మాట్లాడతాం. అరబిక్ చదివి నేర్చుకున్నామా? లేదండి. మాట్లాడటం వల్ల వచ్చేది భాష. అలాగే లెక్కలు రావాలి అనుకోండి, చదివితే రావు, మాట్లాడితే రావు లెక్కలు. ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. సాధన చేస్తే వచ్చేవి లెక్కలు. ఇంగ్లీషు భాష మాట్లాడితే వస్తుంది కదా అని లెక్కలు మాట్లాడితే రావు, ప్రాక్టీస్ చేయాలి, అనగా సాధన చేయాలి. ఇప్పుడు భాష మాట్లాడితే, లెక్కలు సాధన చేస్తే వస్తున్నాయి కదా అని సైన్స్ అదే పద్ధతిలో చదువుకుందాము అంటే కుదరదండి. సైన్స్ అర్థం కావాలి అంటే ప్రాక్టికల్స్ అంటారు, ప్రయోగాలు చేస్తే తప్ప శాస్త్రం అర్థం కాదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంది. అరటిపండు ఒలిసి తినాలి, అవునా? యాపిల్ తొక్కతో తినచ్చు, అవునా? యాపిల్ తొక్కతో తింటున్నాం కదా అని కొబ్బరికాయ తొక్కతో తినగలవా? కొబ్బరికాయను ఒలిచి తినాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంది. అలాగే సబ్జెక్ట్స్, ఈ లోకంలో చదువులు ఎన్నున్నప్పటికీ, అక్షరాలు అయినప్పటికీ కూడా ఒక్కొక్క దాన్ని చదివే విధానం ఉంది. మరి ఈ లోక సంబంధమైన విషయాలను చదివి అర్థం చేసుకోవడానికి ఒక పద్ధతి ఉన్నప్పుడు, దైవ గ్రంథానికి పద్ధతి అంటూ ఏమి లేదా? దాన్ని చదవటానికి ఉంది. ఎలాంటి పద్ధతి? అది కూడా దేవుడే చెప్పాలి, లేకపోతే మనకు అర్థం కాదు. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? భక్తుని ద్వారా పలికిస్తున్నాడు. యెహోవా గ్రంథమును చదవండి అనలేదు, యెహోవా గ్రంథమును చదవండి. ఈ చదవండికి ముందు యెహోవా గ్రంథమునకు మధ్యలో ఒక పదం ఉందండి, అదే పరిశీలన. క్రైస్తవులందరూ చదివారు బైబిల్ని. నిన్న ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి క్లాస్ అయిన తర్వాత. ఏమండి, 13 సార్లు ఇప్పటికి నేను బైబిల్ చదివాను, అర్థం కాలేదు. అలాగే ఇంకొక ఆయన మన క్లాస్కి వచ్చి ఆయన, ఇప్పటికి ఎన్నోసార్లు నేను బైబిల్ చదివాను, రాసుకిండాను అన్నాడండి. మొత్తం బైబిల్ అర్థం కాలేదు.
ఈ చివరి నుంచి ప్రకటన నుంచి కూడా రాసుకెళ్ళేటట్టండి. అర్థం కాలేదు. ఏంటి రాసుకెళ్ళటమే, అసలు మనం చదవటమే కష్టం. రాయటానికి ఎంత టైం పడుతుందండి? అర్థం తపన అన్నమాట. ప్రతి బోధకుడి ప్రసంగం విన్నాను. ఎవరు వచ్చినా వెళ్ళేవాడిని. దగ్గరలో ఏ చర్చికి పడితే ఆ చర్చికి వెళ్ళిపోయేవాడిని. అర్థం కాలేదు బైబిల్. ఇక్కడికి వచ్చిన తరువాత ఒక్కొక్కటి పువ్వు విడినట్టు విడుతున్నాయి. ఇదన్నమాట బైబిల్ చదివే పద్ధతి అన్నాడు. ఒక పద్ధతి ఉంది, దేవుడే ప్రవేశపెట్టాడు. నీకు నచ్చినట్టు నువ్వు చదువుతానంటే కుదరదు బైబిల్ అన్నాడు దేవుడు. పరిశీలించి, ఏమంటున్నాడండి? పరిశీలించి చదవండి. పరిశీలన. ఎందుకు పరిశీలించాలి? ఏం పరిశీలించాలి అంటే మళ్ళీ అదే యెషయా గ్రంథంలో చెబుతున్నాడు చూడండి. 28వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. నత్తివారి పెదవుల చేతను తీశారు అందరూ. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నారు. నత్తివారి పెదవుల చేత అన్య భాషతోనూ ఈ జనులతో నువ్వు మాట్లాడుతున్నావు, అయినను వారు విననొల్లరైవి, వారు వినటం లేదు. కావున వారు వెళ్ళి వెనుకకు మ్రొగ్గి విరుగబడి చిక్కబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ వస్తుంది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఉంది. సూత్రము వెంబడి సూత్రం ఉంది. సూత్రము వెంబడి సూత్రం వస్తుంది. కొంత ఇచ్చట ఉంది, కొంత అచ్చట ఉంది. యెహోవా వాక్యము మీకొచ్చింది అంటున్నాడు. దేవుని వాక్యము అనగా దేవుని మాటలు తన ప్రజల దగ్గరకు వచ్చాయి. ఎలా వచ్చాయి? పుస్తక రూపంలోనే వచ్చాయి. వ్రాయించి పెట్టాడు పుస్తకంలో. అవి ఎలా ఉన్నాయి వ్రాయబడినవి? అంతా ఒక చోట లేదు. కొంత అచ్చట, కొంత ఇచ్చట అన్నాడు. అనగా ఒక అంశం, ఒక విషయం, తాను చెప్పదలుచుకున్న ఒక విషయాన్ని బైబిల్లోనే కొంత ఒక చోట ఒక భక్తుని ద్వారా వ్రాయించి పెట్టాడు బైబిల్లోనే. దానికి సంబంధించిన మరొక విషయాన్ని మరికొంతకాలం తర్వాత మరొక భక్తుని ద్వారా వ్రాయించాడు, భద్రపరిచాడు. అది కూడా బైబిల్లోనే ఉంది. ఇలా దేవుడు అక్కడక్కడ నిక్షిప్తపరిచాడు. వాటన్నిటినీ ఒక చోట చేర్చుకుంటే తప్ప దేవుడు చెప్పదలుచుకున్న దేవుటో అర్థం కాదు. కొంత అచ్చటుంది, కొంత ఇచ్చటుంది. తాలింపు సరుకుల డబ్బా మీకు తెలిసి ఉంటుంది, తెలుసు కదండి. అక్కడక్కడ ఉంటాయి. వాటన్నిటిని కలిపి నూనె వేసి ఏమండి కింద మంట పెడితే తప్ప అది తాలింపు అవ్వదు. తాలింపు అనేది ఒక పదార్థం అయితే అది ఒక చోట లేదు, అక్కడక్కడ ఉంది. మనం తినే ఆహారంలో ఏది మన ఊళ్ళోనే తయారు పండట్లేదు. మనకి భారతదేశంలో ఏది మన ఊళ్ళో తయారు కావట్లేదు, ఎక్కడెక్కడెక్కడో పండుతున్నాయి. సంత పేరుతో అన్ని మన ఊరు వచ్చేస్తున్నాయి. అవునా? అక్కడికి వెళ్ళి మనం వాటిని కొనుక్కు తెచ్చుకుంటున్నాం. అక్కడక్కడ ఉన్న వాటిని తెచ్చుకుని వాటన్నిటినీ కలిపి వండుతున్నాం. వాటన్నిటినీ కలిపిస్తే ఒకటి తయారైంది, అదే కూర. ఈ కూర అనేది తయారు కాకముందు అక్కడక్కడ ఉన్నాయి వస్తువులన్నీ. ఎన్ని ఉన్నాయండి? కూరగాయలు, సాంబార్ అనుకోండి, అన్ని రకాల కూరగాయలు వేస్తాం. ఓకేనా? కూరగాయలతో పాటు పసుపు, ఉప్పు, కారం వేస్తాం. అసపోయిటెడ్ అంటారు, ఇంగు వేస్తాం. తర్వాత పప్పు వేస్తాం. తర్వాత తాలింపు. ఎన్ని? సాంబార్ పొడి. అది కాదు, మళ్ళీ సాంబార్ పొడిలో ఎన్ని రకాలు కొడతారు? ధనియాలు, జీలకర్ర, ఎన్నో రకాల. ఇవన్నీ కలిపితే ఒక పదార్థం తయారైంది. దేవుడు తాను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు అక్కడక్కడ పెట్టాడు. అక్కడక్కడ ఉన్నవన్నీ మొట్టమొదట ఒక చోటికి చేర్చాలి అంటే అవి ఎక్కడెక్కడున్నాయో ముందు పరిశీలించిన ఆయన అన్నాడు. ఎందుకు? కొంత అచ్చట, కొంత ఇచ్చట ఉంది కాబట్టి. అలా ఒక చోటికి చేర్చుకున్న దానిని జాగ్రత్తగా విభజించి ఆలోచిస్తూ వెళ్ళాలి. మళ్ళీ కలిపేయకూడదు దాన్ని కరగూరగంపలాగా. అంతే కదండి, విభజించాలి. వంటలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్కటి వేస్తాం.
నూనె వేడెక్కిన తర్వాత ఉప్పు వేస్తారా అండి? నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేస్తారు, పచ్చిమిరపకాయలు వేస్తారు. అవునా? ఏది ఎప్పుడు వేయాలో అప్పుడే వేయాలి. అంటే విభజిస్తాం మళ్ళీ మనం దాన్ని. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి ఏముందో. తిమోతికి రాసిన 2వ పత్రిక, క్షమించండి, 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాలి అంటున్నాడు. అక్కడ దాని లోతైన భావాన్ని మరొకటి రాసిన చూడండి, ఫుట్ నోట్లో అంకె వేసి ఉపదేశించువానిగాను అన్న చోట అంకె వేసి కిందేం రాశాడు? సరిగా విభజించువానిగాను అంటున్నాడు. సరిగా విభజించి అనగా ఎక్కడెక్కడో ఉన్న వాటిని ఒక చోటకి చేర్చి, అలా చేర్చిన వాటిని మళ్ళీ జాగ్రత్తగా విభజించి ఆలోచించాలి. విభజించి ఆలోచిస్తే ఆ పదాలలో దాగి ఉన్నటువంటి దేవుని భావము, దేవుని ఉద్దేశము అర్థమవుతుంది. అందుకు పరిశీలించమన్నాడు. వ్రాయబడిన వచనం ఏ కాలానిదో పరిశీలించమన్నాడు. ఎందుకంటే మాటలు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు చెందిన ఉంటాయి బైబిల్లో. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు. భూతకాలం అంటే గతించినది, వర్తమాన కాలం అంటే ప్రస్తుతం నడుస్తున్నది, భవిష్యత్ కాలం అంటే జరగబోయేది. ఈ 3 కాలాలకు సంబంధించిన మాటలు దేవుడు రాయించి పెట్టాడు. కాబట్టి ఏ మాట ఏ కాలానికి పూర్తి అయిపోయిందా, అనగా నెరవేరిందా, నెరవేరుతూ ఉంటుందా, నెరవేరుతున్నదా, భవిష్యత్తులో నెరవేరబోతుందా అనే ఖచ్చితమైన ఆలోచన, కాలానుగుణమైన ఆలోచన బైబిల్ చదివే వారికి లేకపోతే సున్నా, ఏమర్థం కాదండి. అందుకే బైబిల్ అనగానేమి, ఎలా చదవాలి అనే అంశంతో మన మాసపత్రికను ప్రారంభించాం. నిప్పులాంటి నిజంతో మాసపత్రిక తీసుకుని మీరు చదవండి, లేదా మెమరీ కార్డులో ఉంటుంది వినండి. అసలు బైబిల్ అంటే ఏంటో, దాన్ని ఎలా చదవాలో మనకు అర్థమవుతుంది. ఈ విశ్లేషణ, ఈ కనీసపు జాగ్రత్త బైబిల్పై క్రైస్తవులకు లేకపోవడం వల్ల బైబిల్ ఏమీ అర్థం కాలేదు, అపార్థం చేసేసుకున్నారు. భార్య భర్తను అపార్థం చేసుకోకపోతే తన్నుకుంటారు, ఏం నష్టం లేదు. స్నేహితుల మధ్య అపార్థాలు వస్తే విడిపోతారు, ఏం నష్టం లేదు. తర్వాత కలుస్తారు, కలవకపోయినా నష్టం లేదు. భార్య భర్తలు తన్నుకు చేస్తారు, కలవకపోయినా నష్టం లేదు. కానీ వాక్య విషయంలో అపార్థం జరిగిందా ఆత్మ నాశనానికి వెళుతుంది. దేవుని మాటలను ఎలా పడితే అలా అర్థం చేసేసుకుంటే ఆత్మ అగ్నిగుండంలోనికి వెళ్ళి పడిపోతుంది. జాగ్రత్త అవసరం అండి. కాదు, కూర ఉండేటప్పుడు జాగ్రత్తగా వండుతారా, వండరా? అవసరమేనా? ఏదైనా వ్రాస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా, ఏదైనా ఊరు వెళుతున్నప్పుడు 10 సార్లు చూసుకుంటాం. బయటికి వెళ్లే ముందు పర్స జేబులో ఉందో లేదో చూసుకుంటామా అని, లేదా గుండె ఆగిపోతుంది లేకపోతే. తల దగ్గర పెట్టుకు పడుకుంటాం పర్స. జాగ్రత్త, ప్రతి విషయానికి జాగ్రత్తగా నడుస్తాం, జాగ్రత్తగా అటు ఇటు చూసుకుని వెళతాం. ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తున్న మనిషి దేవుని మాటల దగ్గరకు వచ్చేటప్పటికి తనిష్టానుసారంగా వెళ్ళాడు, నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. అందుకే పేతురు గారు చూడండి ఏమంటున్నాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక చివరి అధ్యాయం 3వ అధ్యాయము 16వ వచనం పౌలు మహాజ్ఞానం రాశాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ దేవుని గూర్చి బోధిస్తున్నాడు. అయితే పౌలు వ్రాసిన వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం చాలా కష్టం. ఎందుకు? పౌలు మహాజ్ఞాని, పండితుడు, భాషా పాండిత్యం కలిగిన వాడు, ధర్మశాస్త్రంపై మంచి పట్టున్నవాడు పౌలు. అలాంటి పౌలు కొన్ని మాటలు రాసేటప్పటికీ దేవుని గూర్చిన అవగాహన ఉండి, అపోస్తులలో పెద్దవాడు, రాయి లాంటి వాడైన పేతురుకే కొన్ని విషయాలు అర్థం కావట్లేదటండి. వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, విద్య లేని వాళ్ళు, ఎందుకంటే చాలా హై స్టాండర్డ్ లో రాసేశాడు పౌలు. పత్రికలు చదవండి ఎలా ఉంటాయో. పత్రికల జోలికి ఎవ్వడు, క్రైస్తవుడు అనేవాడు వెళ్ళండి, భయం, ఏం అర్థం కాదు అసలు. ఏంటేంటో పదాలు,
మనోళ్ళకి తెలుగే సరిగ్గా రాదు, ఇంకా పౌలు రాసిన ఏం అర్థం చేసుకుంటారు? తెలుగు భాషని. వాటిని విద్యావిహీనులు, అస్థిరులు, బ్రతుకులు స్థిరత్వం లేని వాళ్ళు మిగిలిన లేఖనాలను ఎలా అపార్థం చేసుకున్నారో అలాగే పౌలు రాసిన అనగా దేవుని మాటలను, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసిన మాటలను కనుక అపార్థం చేసుకుంటే, చదవటం చేతకాక పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టుగా దాని మీదే నిలబడిపోతే, అపార్థం చేసుకుంటే, సరిగా అర్థం చేసుకోకపోతే, అలా అపార్థం చేసుకున్నవాడు నాశనం అయిపోతాడు. ఎంత ఇంట్రడక్షన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో తెలుసా అండి? నేటి బోధకులు ఛాలెంజింగ్ స్వస్థత సభలు అని ఎందుకు ప్రకటించరు? రాసుకోండి టైటిల్. నేటి బోధకులు ఛాలెంజింగ్ స్వస్థత సభలు అని ఎందుకు బహిరంగంగా ప్రకటించరు? బైబిల్ చదివే విధానం తెలియకపోవటం వలన, కాలాన్ని పరిగణలోనికి తీసుకోకపోవటం వలన, ఏ మాట ఏ కాలానికి చెందినది అనే అవగాహన లేకపోవటం వలన తీవ్రమైన నష్టాలు, అనర్థాలు క్రైస్తవ్యంలో చోటు చేసుకున్నాయి. ఎవరైతే తన మాటలను పట్టుకుని లోకంలో జ్యోతులుగా వెలగాలి అని దేవుడు ఆశపడ్డాడో, ఆ క్రైస్తవులు ఇదే బైబిల్ను పట్టుకుని మూర్ఖులుగా మారిపోయారు, నరకానికి జారిపోతున్నారు. కారణం అపార్థం. ఈ రోజున క్రైస్తవ్యము అనగానే మనం క్రైస్తవ్యం అని రాసి ఈజిక్వల్ వేసామనుకోండి, దాని పక్కన ఏం రాయొచ్చు? క్రైస్తవ్యం అంటే ఏంటండి అంటే, క్రైస్తవ్యం అంటే ఏమిటి అని అడిగామనుకోండి, క్రైస్తవ్యం అనగా ఏమి లేదండి, స్వస్థతలు. స్వస్థతలు. యేసుక్రీస్తు ఎందుకు? స్వస్థత చేయటానికి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే స్వస్థతలు చేయటానికి. ఈ ప్రసంగం చాలా మందికి బాధ అనిపించవచ్చు. ఏం చేస్తామని తప్పదు, దేవుడు చెప్పే మాటలన్నీ అలాగే ఉంటాయి. అందుకే ముందు మీకు చాలా ఇంట్రడక్షన్ ఇచ్చాను నేను. వచనాలను అపార్థం చేసుకుంటే నరకానికి పోయేది మనమే. దేవుడు ఇప్పుడు కూడా మనకు నచ్చినట్టుగా మాట్లాడడు అనే సంగతిని తెలుసుకోవాలి అందరూ కూడా. దేవుడు ఎప్పుడు కూడా మీకు నచ్చినట్టు మాట్లాడండి. మీకు నచ్చినట్టు ఎందుకు మాట్లాడతాడు? అవునా? దేవుడు తనకు నచ్చినట్టు మాట్లాడతాడు. అవునా? చిన్నపిల్లోడు దారంటే డాడీ నాకు కారు కావాలన్నాడు అనుకోండి, ఇచ్చేస్తావేంటి నువ్వు? వాడి మాట ఎందుకు ఇస్తాం? నీకు నచ్చింది వాడికి కొనిస్తాం. అవునా? భార్య హ్యాండ్ బ్యాగ్ కొనాలని అడిగింది, చాలా సంతోషం. మార్కెట్కి వెళ్దాం అన్నాడు. జేడబ్ల్యూడి మార్కెట్ హోటల్ అందులో ఉన్నటువంటి ఆ షాపింగ్ మాల్లోకి వెళ్ళామనుకోండి, 30,000 ఉంటుంది. ఏంటది? హ్యాండ్ బ్యాగ్. రూపాయలు కాదు, దినార్లు. అది కొనండి అందనుకోండి. లేకపోతే వాచ్ల సెట్ కావాలి, వాచ్లు. మన ఇద్దరం ఒకే టైప్ వాచ్ పెట్టుకుందాం, చిలక గోరింకల్లాగా. అలాగే పదా కొనుక్కుందాం. మనం వాచ్ అని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం? 5 దినార్లు. అదే షాపింగ్ మాల్లోకి వెళ్ళామనుకోండి, 24,990 రూపాయలు కాదు, దినార్లు. అది కొనండి ఉందనుకోండి, ఎందుకు కొంటాము? అవునా? సహేతుకంగా ఉండాలి. భర్త తన కుటుంబంలో తనకు నచ్చింది చేస్తాడు. ఒక తండ్రి తన కుటుంబంలో తనకు నచ్చినది, అందరికీ అనువైనది ఆలోచించి చేస్తాడు. దేవుడు తాను మాట్లాడదలుచుకున్నప్పుడు, తాను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నప్పుడు తనకు నచ్చినవి చెబుతాడు, తన పిల్లలు ఆచరించాల్సినవి చెబుతాడు. అది మనకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, మనుషులకు నచ్చవలసిన అవసరం లేదు, చచ్చినట్టు ఆచరించి తీరాలి. అది దేవుడితో వ్యవహారం అలా ఉంటుంది. మనకు నచ్చి రంగు తెచ్చుకున్నాం ఏంటండి? ఎవరైనా మీకున్న శరీరం పట్ల ఆనందాన్ని కలిగి ఉన్నారా? ఉంటామా? తెల్లగున్నా సరే ఇంకొంచెం రంగు ఉంటే బాగుంటుంది, లేకపోతే ఉంగరాలు జుట్టు లేదు,
లేకపోతే జుట్టు ఇంకా ఉండుంటే బాగుంటుంది, కొంచెం హైటు లేదా కొంచెం పర్సనాలిటీ, ఇలా రకరకాల మనకున్న దాని పట్ల మనం ఎప్పుడు సాటిస్ఫై అవ్వండి. ఇంకా ఏదో వెలితి మన శరీరమే మనకు నచ్చినట్టుగా రాలేదు. ఎవరిచ్చారు? చచ్చినట్టు నువ్వు అది వద్దనుకుంటే కాల్ చేసుకుంటావు, ఇది నాకు వద్దని. చచ్చినట్టు దాంతో అడ్జస్ట్ అవ్వాల్సిందే, నీకు నచ్చినా నచ్చకపోయినా. అవి దేవుని మాటలు అలా ఉంటాయండి. ఫోన్స్ అన్ని సైలెంట్లో పెట్టుకోండి, మీ మొబైల్ అన్ని సైలెంట్లో పెట్టుకోండి, చూసుకోండి ఫోన్ సైలెంట్లో ఉన్నావు లేవు. దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవ్యం అనగానే కేవలం స్వస్థతల మీదే ఆధారపడిపోయింది. మీరు టీవీలు చూస్తారో చూడండి, ఎవరన్నా భక్తులు వచ్చినప్పుడు చూడండి, లేదా ఏదైనా సంఘానికి వెళ్ళండి. ఈ ప్రపంచంలో ఎనీ సంఘం, ప్రపంచంలో స్వస్థతే ప్రధానమైన సబ్జెక్ట్ అక్కడ. అది తప్ప మరొకటి ఉండదండి. వెళ్ళేవాడు అందుకే వెళుతుంటాడు, అక్కడ ప్రార్థనలు చేసేవాడు కొరకు స్వస్థత కొరకే ప్రార్థన చేస్తుంటాడు. మరి ఈ రోజున బోధకులు, ఏ బోధకుడు వచ్చినా సరే ఏం వేసుకుంటున్నాడో పాంప్లెట్ మీద మనకు తెలుసు, చూడాల్సిన అవసరం లేదు. ఏ పాంప్లెట్ చూసినా అదే ఉంటుంది. స్వస్థత మహాసభలు డైరెక్ట్ గా స్వస్థత చేస్తాం అని వేసేస్తున్నారు. గురుటి వారు చూస్తున్నారు, చెవిటి వారు వినుచున్నారు, కుంటివారు నడిచేస్తున్నారు, మోగవాళ్లు మాట్లాడేస్తున్నారు. అవునా? స్వస్థత కలుగజేస్తాం. రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. ప్రపంచంలో ఎక్కడ చూసినా స్వస్థతలు వెచ్చలవిడిగా జరుగుతున్నప్పుడు మనము క్రైస్తవ బోధకులు ఛాలెంజింగ్ స్వస్థత సభలని ఎందుకు ప్రకటించరు అని అడిగాం. ఓకే, స్వస్థత జరుగుతుంది, నీ వల్ల జరుగుతుంది అన్నప్పుడు ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్. సవాలు చేసి చెయ్యాలి. అవునా? సవాలు చేసి చెయ్యాలి. సవాళ్లు గివాళ్లు చేయకూడదు అనకండి, అది చెత్త మాట. అది చేతకాని వాడు తప్పించుకోవడానికి మాట్లాడే మాట అది. క్రైస్తవులు సవాళ్లు చేయటువంటి, క్రైస్తవుడే సవాలు చెయ్యాలి. క్రైస్తవుడే సవాలు చెయ్యాలి. పౌలు గారు సవాలు చేసి వాదించి ఓడించి అందరినీ నేను అది స్థాయి అండి. మరి ఈ రోజున క్రైస్తవ్యపు ఉనికిని మార్చేశారు, క్రైస్తవ్యపు అస్తిత్వాన్ని, క్రైస్తవ్యం అనే పదానికి అర్థం మార్చేశారు స్వస్థతలు అనే పేరుతో. మరి అలాంటప్పుడు ఛాలెంజ్ చేసి చెయ్యొచ్చు కదా స్వస్థత. ప్రపంచం అంతా స్వస్థతలు ఉన్నాయి అని చెబుతున్నప్పుడు కేవలం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ వాళ్ళమైన మనమే స్వస్థతలు లేవు అని చెబుతున్నాం. స్వస్థతలు జరగవు నేటి కాలంలో. ఎవరికి స్వస్థత వరాలు లేవంటున్నాం, ఘంటాపదంగా చెబుతున్నాం. ఉన్నవి అని ఎవరైనా నిరూపించవచ్చు కదా. లేవు అని మనం నిరూపిస్తామంటున్నాం. లేవు అని బహిరంగంగా మనం సవాల్ చేస్తున్నప్పుడు ఉన్నాయి ఛాలెంజ్ అనొచ్చు కదా ఎవడైనా. ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు? ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతున్నాయి అన్నప్పుడు ఇది ఎవడైనా ఎత్తగల సవాల్ అన్నాం అనుకోండి, ఇది అవునా? ఇది మన ఎత్తగలిగే స్థాయిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? పందెంత అంటాం. నేను ఎత్తుతాను పందెంత అంటే నీ వల్ల జరిగిపోతుంది, ఇంక అందులో తిరుగులేదన్నమాట. అంతే కదండి? వెరీ గుడ్. స్వస్థత జరిగిపోతున్నప్పుడు ఎందుకు ఛాలెంజ్ అనట్లేదు, సవాలు ఎందుకు చేయట్లేదు? స్వస్థతలు జరుగుతున్నాయి అని వాక్యాన్ని చూపిస్తారండి. ఎక్కడ జరిగిందంటే ఆ పాఠం వాక్యం, ఏ వాక్యం అయితే బైబిల్లో ఉందో దాని గురించి మాట్లాడడం కట్ చేశాను. అది కదా, అది కదా. ఛాలెంజింగ్ స్వస్థత సభలను ప్రకటించడం ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు? అబ్బాసీలు వేసినప్పుడు ఇక్కడ ఎందుకు ఉండదు? అది నో 3 ప్రసంగాల నుంచి కట్ చేసాం వాటిని. 3 మెసేజ్ల నుంచి డాడీ గారు చేసిన డిఫరెంట్ ఛాలెంజెస్ స్వస్థతల గురించి కట్ చేసాం. చూడండి ఎక్కడ ఉందో. ఒకదానిలో ఫాల్టర్స్ ఉన్నాయని చూడండి, 1 by 1 వెతకండి. ఓకే, వచనాలను అపార్థం చేసుకున్నారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. యేసుక్రీస్తు గారు వారిని చూచి, యోహాను గారు సందర్భం మీకు తెలుసు కదండి, యోహాను గారిని అరెస్ట్ చేశారు.
ఎవరు బ్రతుకున్న కాలంలో యోహాను గారిని అరెస్ట్ చేశారు? యేసుక్రీస్తు గారు బ్రతుకున్న కాలంలోనే యోహాను గారిని అరెస్ట్ చేశారు. ఇదేంటి, క్రీస్తు ఉండగా నన్ను అరెస్ట్ చేయటం ఏంటి? అసలు వచ్చిన అతను క్రీస్తేనా కాదా అని అనుమానం యోహానుకు వచ్చిందండి, డౌట్ వచ్చింది. యేసుక్రీస్తు మీద అనుమానపడ్డాడు యోహాను గారు. మండిందండి యేసుక్రీస్తు గారికి. రెండవ వచనం చూడండి. యేసు చేయుచున్న కార్యమును గూర్చి యోహాను చెరసాలలో విన్నాడు, అరెస్టులో ఉండి విన్నాడు. రాబో వాడవు నీవేనా? అదేంటంటే, బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? లోక పాపాలను మోసుకుని పోవు గొర్రె పిల్ల వస్తుందని చెప్పింది ఎవరు? యోహాన్నే. అతనికి కష్టం వచ్చేటప్పటికీ దేవుడిని అనుమానించే, క్రీస్తుని అనుమానించే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. రాబోవాడు నీవేనా? నువ్వు కాక ఇంకెవరైనా వస్తున్నారా అని అడుగుటకు శిష్యులను పంపించాడు. యేసు అలా వచ్చి అడిగిన వాళ్ళని చూసి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలపండి. ఏం జరుగుతుందో, బయట ఏం జరుగుతుందో చెప్పండి. ఆ జైల్లో ఉన్నవాడికి గుడ్డివారు చూపు పొందుతున్నారు, కొంటివారు నడుచుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఇన్ని జరుగుతున్నాయని వెళ్ళి యోహానుతో చెప్పండి అన్నాడంట. కన్ఫర్మ్ చేసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు. జరుగుతున్న వీటిని బట్టైనా నేను ఎవరో యోహాను తెలుసుకుంటాడు అన్నారు. యోహానికి వచ్చిన ఈ చిన్న అనుమానాన్ని బట్టి దేవుని కొరకు తల నరికించుకున్న యోహాను ఏమైపోయాడో తెలుసా అండి? ఏమైపోయాడో తెలుసా? ఈ మాట అడిగినందుకు చూడండి ఏమంటున్నాడు కిందకి వచ్చినప్పటికీ. 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని ఖచ్చితంగా మీతో చెబుతున్నాను. ఆయనను పరలోక రాజ్యములో చిన్నవాడు, అల్పుడైన వాడు అతని కంటే, అంటే ఆ అల్పుడి కన్నా అల్పుడైపోయాడు యోహాను. ఎందుకు? చిన్న అవిశ్వాసం, జస్ట్ చిన్నదే. అసలు మన విశ్వాసం అంతే లెక్కనే. రాజును ఎదిరించాడు. నీ సహోదరుని భార్యను చేర్చుకోవడం తప్పని రాజును ఎదిరించిన మొనగాడు వీరుడు ఎవరో? యోహాను. దేవుని విషయంలో చిన్న బలహీనత, పరలోక రాజ్యములో ఉన్నత స్థానంలో ఉండవలసిన యోహాను కాస్త అల్పుడి కన్నా కిందోడు అయిపోయాడండి. ఇంకా అసలు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు గారు ఏం చెబుతున్నారు అక్కడ? గురుడివారు చూపు పొందుతున్నారు, కొంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటి వాళ్ళు వింటున్నారు, చనిపోయిన వాళ్ళు లేకపడుతున్నారు. ఇదే కదండి మన వాళ్ళు యూజ్ చేస్తున్నది. ఇవే సేమ్. వెరీ గుడ్. ఎందుకు యేసుక్రీస్తు గారు ఇవన్నీ చేశారు? ఇది ప్రశ్న. ఏ కాలం వరకు ఆయన చేశాడు? ఏ కాలం వరకు బైబిల్లో ఉన్నది? ఇది ఆలోచించాలి కదండి. ఎందుకంటే ఏమన్నాడు దేవుడు? ఏమన్నారు? తండ్రి గారు బైబిల్ చదివేటప్పుడు ఎలాంటి పరిశీలన అవసరం అన్నారు? కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని నువ్వు కూలంకషంగా ఆలోచిస్తూ కాలానుగుణమైన సంగతులను నువ్వు పరిశీలించాలి. కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలి. యేసుక్రీస్తు గారు స్వస్థత చేశారు, కుంటి వాళ్ళకు చూపునిచ్చాడు, గుడ్డు వాళ్ళకు చూపు అన్ని ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చినట్టు? మరొక వచనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా చేస్తాడు అన్నాడండి. అక్కడ యేసుక్రీస్తు గారు తాను స్వయంగా స్వస్థతలు చేసినట్టు చెప్పాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు కూడా ఏం చేస్తాడట? నేను చేసిన వాటి కంటే మరి గొప్పవి చేస్తాడు. అదుగో యేసుక్రీస్తు గారు చేశారు. ఆయనను ఎవడైతే నమ్ముతాడో వాడు కూడా ఆయన కన్నా గొప్పవి చేస్తాడు అని యేసుక్రీస్తు గారే చెప్పారు కదా. ఈ రోజున మేము చేస్తున్నాము.
ఆ రోజున ఆయన చెప్పాడు కాబట్టి ఈ రోజున మేము చేస్తున్నాము అన్నాడు. మరొక వచనం మనం చూద్దాం. మార్కు సువార్త ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అసలు మనం ఆలోచిస్తే బ్యూటిఫుల్ రెఫరెన్స్ అనమాట అండి. ఇంక ఇది చూపిస్తే ఇంకెవడో నోరెత్తి మాట్లాడలేదండి. మీరు స్వస్థతలు ఎందుకు చేస్తున్నారు, స్వస్థత వరాలు లేవు కదా అని మనం ఎవరినైనా అడిగితే వాళ్ళు వెంటనే చూపించేసి వచ్చిన ఇది మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును. నమ్మిన వాళ్ళు అంటే ఎవరు? యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు, విశ్వాసులు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును. అదేమనగా నా నామాన దెయ్యాలు వెళ్ళగొడతారు. ఈ రోజున మేము వెళ్ళగొడుతున్నాం, యేసుక్రీస్తుని నమ్మాం కాబట్టి. కొత్త భాషలు మాట్లాడతారని చెప్పాడు, మేము మాట్లాడుతున్నాం. కొత్త భాష అంటే ఏ భాష? ఇప్పుడు భాష అనే పేరు ఉండాలి కదా దానికి, అవునండి? ఎవడో కేకర బాకరం అన్నాడు అనుకో, ఎక్కడోడీడు అంట మనం ఫస్ట్ బెంగాల్ అసలు ఏదో మాట్లాడి మనకి ఏమర్థం అవుతుంది? లేదా అరబ్బుడు తూర్పుగోదావరి జిల్లాలో ఏదో ఒక పల్లెటూరు గ్రామానికి వచ్చి అక్కడ పిలిచి ఏదో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఎవడేడు ఏ భాష ఇది అంటాం మనం, ఏమంటాడో అంటాం. ఏ భాష? కొత్త భాష అంటే దానికి ఒక పేరు ఉండాలా వద్దా? కొత్త భాష మాట్లాడతారు. ఇది సో లాంగ్వేజ్ ఐడెంటిఫై కావాలి. కొత్త భాషలు మాట్లాడుతురు, మేము మాట్లాడుతున్నాము. పావులను ఎత్తి పట్టుకుంటారు. యేసుక్రీస్తు గారు ఏం చెప్పారటండి? పావులను ఎత్తి పట్టుకుంటారట. ఎవరు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. వెరీ గుడ్. మరణకరమైనది ఏది తాగినా అది వారికి హాని చేయదు అన్నాడు. మళ్ళీ మనకి ఇష్టమైంది ఒకటి వచ్చింది. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పాను. యేసుక్రీస్తు గారు స్వస్థత చేశారు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకన్నా గొప్పగా చేస్తాడని ఆయన చెప్పారు. వెళ్ళిపోతూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు, నన్ను నమ్మినవాడు ఇవన్నీ చేసుకుంటూ వెళతాడు అని. కాబట్టి ఈ రోజున మా వల్ల జరుగుతున్నాయి అంటున్నాను. ఓకే, వెరీ గుడ్. ఈ వచ్చిన భాగాలు ఏవైతే ఉన్నావో దేవుడు మాట్లాడిన ఈ మాటలు, ఇవి ఏ కాలానికి చెందిన వస్తువులు? ఇవి ఎవరి పట్ల నెరవేరాయి, లేదా నెరవేరుతున్నవి, లేదా నెరవేరుతాయి? ఇవి క్రైస్తవులకు ఈ రోజున వర్తిస్తాయా? ఇది మనం ఆలోచించాలి. ఓకేనండి, బాధపడకండి. ఏం చేస్తాం మరి, బైబిల్ అలాగే ఉంటుంది. స్వస్థతలు ఉన్నాయని స్వస్థతలే జీవితంగా నమ్మి బ్రతుకుతున్నప్పుడు ఆ స్వస్థతలు లేవని మనం వ్యతిరేకంగా మాట్లాడుతుంటే చాలా మందికి బాధ కలుగుతుంది. తప్పదు. దేవుడు ఏం చెప్పాడో అది చెప్పాలంటే నా బాధ్యత అండి. ఓకేనా? కాబట్టి కొంచెం ధైర్యంగా వినండి, ప్రార్థన చేసుకోండి, ఏం కాకూడదండి. వెరీ గుడ్. మరి ఇవి ఏ కాలానికి చెందినవి, ఎప్పటి వరకు అమల్లో ఉన్నవి, ఇవి నెరవేరినవా లేదా, నెరవేరినవా లేదా, ఇది మనకు కావాలి. ఈ 3 వచనాల్లో 2 వచనాలు యేసుక్రీస్తు గారు బ్రతికుండగా చెప్పినవి. చివరి వచనం యేసుక్రీస్తు గారు మరణించి తిరిగి లేచిన తర్వాత చెప్పినది. ఓకే, మొదటి వచనంలో ఆయన స్వయంగా స్వస్థత చేసిన దాని గురించి మాట్లాడారు. గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, ఇవన్నీ మాట్లాడారు. 2వ వచనంకి వచ్చేటప్పటికి భవిష్యత్తులో ఇవి జరుగుతాయి అని చెప్పాడు. ఇది యోహాను పత్రికలో మనం చూసింది. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే ఎక్కువగా. ఇక ఆయన తిరిగి వెళ్ళిపోతూ కూడా భవిష్యత్తునే చెప్పాడు. ఇవి భవిష్యత్తులో జరుగుతాయి అని చెప్పాడు. ఇవి ఎవరి ద్వారా జరుగుతాయి? ఈ ప్రశ్న. ఇవి ఎవరి ద్వారా జరగాలి? వెరీ గుడ్. ఇప్పుడు ఈ స్వస్థతలు జరగాలి అంటే ఒక ప్రధానమైన శక్తి అవసరం. ఒక ప్రధానమైన శక్తి. ఎవరు పడితే వాళ్ళ వల్ల ఇది అయిపోతండి. లూకా సువార్తలో చివరికి వెళ్ళేటప్పటికీ యేసుక్రీస్తు గారు ఒక మాట అంటున్నారు, చూడండి. లూకా సువార్త చివరి అధ్యాయం, అనగా 24వ అధ్యాయం 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది. ఏమిటది? ఏం వాగ్దానం చేశారు తండ్రి గారు? తండ్రి గారి దగ్గర నుంచి ఈయనేం వాగ్దానం తెచ్చుకున్నాడు? అసలు దానిని మీకు పంపుతున్నాను అంటున్నాడు.
తండ్రి వాగ్దానం చేసి నేను మీకు పంపిస్తాను అంటున్నాడు. అది ఏమిటన్నది మనకు తెలియాలి అంటే దీన్ని ముయ్యకుండా మీరు ఏం చేస్తారంటే కొంచెం దీన్ని ముయ్యకుండా అక్కడ చేపట్టి యోహాను సువార్తకి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 25 చూడండి, 26 చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి నానామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ అనే ఆయన రాబోతున్నాడు అనే విషయాన్ని యేసుక్రీస్తు గారు చెప్పారు. 15వ అధ్యాయము 26వ వచనం చూడండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. 14వ అధ్యాయం 16వ వచనం చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. అంటే నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ గారు మీ దగ్గరకు రాబోతున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు లూకా సువార్తకి వెళ్ళండి. చెయ్యడం పెట్టి ఉంచమని చెప్పాను కదా. 24వ అధ్యాయము 49వ వచనం. నా తండ్రి ఇస్తానని వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. ఆ వాగ్దానం చేసింది పైనుండి వచ్చేంత వరకు, పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండండి. ఏ పట్టణము? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇది ఏ పట్టణం? ఇది మనకు కావాలి. అంటే శక్తి పొందుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రత్యేకంగా. వాళ్లను ఒక పట్టణంలోనే ఉండమంటున్నాడు. అంటే ఇది వినండి శ్రద్ధగా, ఇది తప్పనిసరిగా కొంతమందితో మాట్లాడుతున్న మాట అని మనం చెప్పక తప్పదు. ఓకేనా? దానికి ఇంకా వివరణ ఇస్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం. వెరీ గుడ్, 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఎలాగో ఆజ్ఞాపించెను. మీరు ఒక పట్టణం నుంచి వెళ్ళొద్దన్నాడు కదా. అదే పట్టణం అంటే యెరూషలేము పట్టణము. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. ఎవరినో కనిపెట్టమన్నాడు. యోహాను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. ఎవరు వెళ్ళు? ఎవరితో చెబుతున్నాడు ఈ మాట అనగా శిష్యులతో యేసుక్రీస్తు గారు చెబుతున్న మాట అండి. శిష్యులతో. ఇప్పుడు శిష్యులతో ఏం చెప్పాడు ఆయన? మార్కు సువార్త 16వ అధ్యాయం చివరికి వెళ్ళేటప్పటికి, మార్కు సువార్త 16వ అధ్యాయం చివరికి వెళ్ళేటప్పటికి ఏం చెప్తున్నాడు ఆయన చూడండి. ఇప్పుడు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడును. తిరిగి ప్రత్యక్షమయ్యి శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏమిటవి? అవేమనగా నా నామాలను దెయ్యాలను వెళ్ళగొడతారు, సూచక్రియలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, స్వస్థతలు చేస్తారు, పాములు ఎత్తు పట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినా అది వారికి హాని చేయదు అన్నాడు. అంటే ఇవన్నీ పర్టికులర్ గా ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు గారు? ఎవరినైతే పట్టణాన్ని విడిచి వెళ్ళొద్దని చెప్పాడో, ఎవరిని? మనల్ని ఏమైనా పట్టణం వదిలి వెళ్ళొద్దన్నాడా? లేకపోతే మనల్ని ఏమైనా యెరూషలేము, ఒకవేళ ఇది మనకనేసుకుంటే ఏ పట్టణం అది? యెరూషలేము. మనం యెరూషలేము వెళ్ళి కనిపెట్టాలా? కొంచెం వాడండి. కొంచెం మనకు తెలివితేటలు ఎక్కువే. మనకు తెలివితేటలు ఏమని అనుకోకండి. దేశాలు దాటొచ్చారు. మేము అమాయకులు, మాకు చదువు లేదు, మాకు ఇవన్నీ ఎక్కడ అర్థమవుతాయండి అనకండి. మనం మహాముదుర్లు. అవునా? ఎయిర్పోర్ట్లు దాటి, విమానాలు ఎక్కి, దేశాలు దాటి ఇక్కడికి వచ్చి అక్కామలు కొట్టించుకుని బతుకుతున్నామంటే అంత చిన్నోళ్ళం ఏం కాదు. కొంచెం వాడండి. యేసుక్రీస్తు గారు శిష్యులతో చెప్పిన మాట, పైనుంచి శక్తి పొందేంత వరకు మీరు యెరూషలేములో కనిపెట్టండి. యెరూషలేము స్పెసిఫిక్ గా ఒక పట్టణాన్ని, ఒక గుంపును, ఒక గ్రూపుతో చెబుతున్నాడు. వాళ్ళే శిష్యులు. వెరీ గుడ్. ఇప్పుడు పైనుంచి శక్తి వచ్చిందా లేదా? ఎందుకంటే పైనుంచి శక్తి వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీరు ఏం చేయకండి. ఎందుకంటే అది లేదనుకో మీ దగ్గర, ఆ పరిశుద్ధాత్ముడు కనుక మీ దగ్గర లేకపోతే మీరు భయపడిపోతారు.
ఆయన వచ్చి మీకు ధైర్యాన్ని ఇస్తాడు, మీలోకి వస్తాడు, మీకు ధైర్యం కలుగుతుంది, సువార్తను ప్రకటించగలరు, మీరు ఎన్నో చేయగలరు. ఆయన వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేయండి. ఆయన వచ్చాడా లేదా? 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 1వ వచనం. పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చేటప్పటికి అందరూ ఒక చోట కూర్చునున్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. ఇంతకీ ఏమిటా ధ్వని అకస్మాత్తుగా వచ్చింది అంటే 14వ వచనం. పేతురు ఆ పొదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియాలి, చెవి యొగ్గి వినండి. బయట శబ్దం వచ్చిన చూడండి తలుపు దగ్గర. చెప్పులు మొత్తం మూటగట్టు సెంచరీస్కి వెళ్ళిపోతున్నాను ఎవడన్నా. ఒకసారి చెప్పులు మిస్ అయిన ఇలాగే అవుతాయి పాపం. ఇది మీకు తెలియను గాక. ఏమిటది? 16వ వచనం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు. ఎవరు మీ కుమారులు మీ కుమార్తెలు? ఎవరి మీదకు ఆత్మ వచ్చింది? మొట్టమొదట పరిశుద్ధాత్మ దేవుని రంగ ప్రవేశం అపోస్తుల 12 మంది మీదకి జరిగిందండి. మొట్టమొదట శాశ్వత ప్రాతిపదికన తండ్రి అయిన దేవుడు చేసిన వాగ్దానము ఈ 12 మంది మీదకి వచ్చిందండి. పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అప్పుడు వచ్చేటప్పటికి ఏం జరిగిందో చూడండి. ఆయన వచ్చాడు కదా, వచ్చేటప్పటికి 2వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు ప్రతి వాడికి భయం వేసింది, మరియు అనేక మహత్కార్యములు సూచక క్రియలు అప్పటి వరకు జరగనివి అప్పుడే ఎందుకు జరిగాయి? అప్పటి వరకు యేసుక్రీస్తు గారు స్వస్థత చేశారు. వాళ్లకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చి, నాయనా మీరు వెళ్లి వీటిని చేసి రండి అన్నాడు. వాళ్ళు చేసి మళ్ళీ వెనక్కి వచ్చేశారు. తర్వాత వాళ్ళు మళ్ళీ సూచక్రియ అద్భుతాలు ఏమీ చేయలేదు. అయితే ఒక పర్టికులర్ టైం పెట్టాడు. ఎప్పటి వరకు అంటే పరిశుద్ధాత్మ గారు వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి, ఆయన వచ్చిన తర్వాత చూడండి ఏం జరుగుతుందో అన్నాడు. ఆయన రావటమే వాళ్ళ చేత వాక్యం చెప్పించాడు, అద్భుతాలు సూచక్రియలు చేశాడు. అంటే చెప్పబడిన ఈ వచనాలు ఎవరిని గురించి చెప్పబడ్డవన్నమాట? మీరు స్వస్థతలు చేస్తారు, మీరు పావులను ఎత్తుపట్టుకుంటారు, మరణకరమైనది ఏది తాగినను మీకు హాని చేయదు, మీరు స్వస్థత చేస్తారు, మీరు దయ్యాలను వెళ్ళగొడతారు. ఇవన్నీ చెప్పింది ఎవరికి? శిష్యులను ఉద్దేశించి యేసుక్రీస్తు గారు చెప్పిన మాట. దాని కొరకు వాళ్ళు వెయిట్ చేశారు. వెయిట్ చేసింది రానే వచ్చింది. ఆ వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా పనులు జరగటం అనేది మొదలయ్యిందండి. ఇక తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. 3వ అధ్యాయము 3వ వచనం. పేతురు యోహాను వీళ్ళిద్దరూ దేవాలయంలో ప్రవేశించబోతుండగా దేవాలయంలో అడుక్కునేవాడు ఒకడు ఉన్నాడటండి. 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీలమండలు బలమునందును. వాడు దిగ్గున లేచి. ఎప్పుడు జరిగింది ఇది? ఆత్మ వచ్చిన తరువాత మాత్రమే జరిగింది. ఎవరి మీదకి ఆత్మ వచ్చారు? పేతురు గారు 11 మంది ప్లస్ ఈయన, అంటే ఎంతమంది టోటల్? 12 మందితో లేచి నిలబడి మాట్లాడాడు. మీరు అనుకుంటున్నట్టుగా వీళ్ళు తాగి పేలట్లేదు, ఆత్మ వచ్చాడు. ఒకప్పుడు చేసిన వాగ్దానము. ఆ ఆత్మ సహాయముతో, ఆత్మ ప్రభావముతో వాళ్ళు సూచక క్రియలు మహత్కార్యాలు చేసుకుంటూ వెళ్ళారండి అపొస్తలుల కార్యాల్లో. అర్థమవుతుంది లేదా? అర్థమైందా?
అంటే స్వస్థతలు ఈనాడు స్వస్థతలు మేము చేస్తాము అని చెప్పుకుంటున్నారు. స్వస్థతలకు మనమేమి వ్యతిరేకం కాదండి. బాగా గమనించాలి, వచ్చిన వాళ్ళందరూ తెలుసుకోవాలి. స్వస్థతలకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వ్యతిరేకం కాదు. స్వస్థతలకు క్రైస్ట్ చర్చ్ కువైట్ మనది వ్యతిరేకం కాదండి. ఈ రోజులలో ఎవడికి స్వస్థత వరం లేదు. అర్థమైందా? స్వస్థత దేవుడు చెయ్యాలి. ఎవరు చెయ్యాలి? నా ద్వారా జరగదు. అంటే నేను ప్రార్థన చేస్తే బాగుపడతాది అని చెప్పే అధికారం కానీ శక్తి కానీ నీకు జబ్బు వచ్చిందా, నువ్వు ఇంట్లో కూర్చుని తండ్రి నాకు బాగాలేదు నన్ను స్వస్థపరచండి, డైరెక్ట్గా నువ్వే దేవుడితో మాట్లాడుకుంటే దేవుడికి నచ్చితే నిన్ను స్వస్థపరుస్తాడు. అర్థమైందండి? ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. నువ్వు ఆ క్రమాన్ని విడిచిపెట్టేసి ఈనాటి బోధకులు బైబిల్లో నీకు వచనం కనిపించింది కదా అని ఆ వచనం ఎవరికి ఎప్పుడు ఏ కాలానికి చెందుతుందనే కనీస వివరణ ఆలోచన లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా అప్లై చేసేసుకుంటే బైబిల్లో ఉంది కదా అని నెత్తురు చుక్క మిగలదు. ఒకవేళ ఈ రోజున వీళ్ళు చేస్తున్న స్వస్థతలు, దెయ్యాలు వెళ్ళగొట్టటాలు ఇవన్నీ కనుక నిజమే అయితే, స్వస్థతలు చేస్తారు, నా నామాన దెయ్యాలు వెళ్ళగొడతారు అని చెప్పిన యేసుక్రీస్తు గారు ఇంకొక మాట కూడా అన్నారు. ఏంటది? అది మనకు తెలియదండి. అదొద్దు మనకి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. 22 ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టాం కదా, వెళ్ళగొట్టాం కదా, నీ నామమున అద్భుతములు చేయలేదా, చేశాం కదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేశారు కదరా దరిద్రులారా. మరి అద్భుతాలు చేస్తారు, స్వస్థతలు చేస్తారు, దెయ్యాలు వెళ్ళగొడతారన్న మాట ఎవరిని ఉద్దేశించింది? ఎవరిని ఉద్దేశించి అన్నదో వాళ్ళు కాకుండా మేము చేసేస్తున్నాము, మేము చేశాం కదని కొంతమంది గుంపు బయలుదేరారన్నమాట. బయలుదేరతారన్నమాట. అలా బయలుదేరే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిన మాట యేసుక్రీస్తు గారు. అంటే స్వస్థతలు చేసే అధికారం కొంతమందికే దేవుడు కట్టబెట్టాడు. వాళ్ళు కాక దేవుడు రాయించిన మాటలను చూసి అధికారం లేని వాళ్ళు కూడా ఈనాడు స్వస్థతలు లేకపోయినా మాకున్నది అంటూ భ్రమింపచేస్తూ ప్రజలను మోసగించే వాళ్ళు తయారైపోతారన్నమాట. వాళ్ళని ఏమంటున్నాడు? అక్రమం. అదే అపోస్తలులు చేసింది సక్రమం, క్రమం. చూసారండి ఎంత తేడా ఉందో? అవునా? స్వస్థతలు మీరు చేస్తారని చెప్పిన యేసుక్రీస్తు గారే కొంతమందిని స్వస్థతలు చేసినందుకు, దెయ్యాలను వెళ్ళగొట్టినందుకు తిడుతున్నారు. వీళ్ళని ఎందుకు చేస్తారని చెప్పాడు? వీళ్ళని ఎందుకు తిడుతున్నట్టు? చెయ్యమని చెప్పింది ఒకరిని, ఇప్పుడు చేస్తున్నది మరొకరు, ఇంకొకరు. ఒకవేళ వీళ్ళు చెబుతున్నట్టుగా నిజంగా స్వస్థత అనేది జరుగుతుంటే, ఎవడైనా ప్రార్థన చేసినప్పుడు జరుగుతుంటే ఎందుకు ఛాలెంజ్ చేయరు? స్వస్థత జరుగుతుంది. నీ విశ్వాసం బలపడడానికే అంటాడు ఒకడు. స్వస్థత ఎందుకంట? విశ్వాసం. అంటే స్వస్థత చేస్తే విశ్వాసం వచ్చేసింది, స్వస్థత జరగలేదు, పరిస్థితి ఏంటి? విశ్వాసం పోతుందా? అంటే నీ విశ్వాసం స్వస్థతల మీద డిపెండ్ అయి ఉందన్నమాట. అంటే నీ కుమార్తె నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందనే పాయింట్ తీసుకుంటాడు మళ్ళీ వీడు. ఏ వచనం తీసుకుంటాడో? రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఆమెకు స్వస్థత కలిగింది. అవునా? అప్పుడు యేసుక్రీస్తు గారు ఏమంటారు? కుమారి నీ విశ్వాసమే. విశ్వాసం అంటే ఏంటండి? ఇప్పుడు ఇక్కడ ఇది కావాలి మనకి. మేము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందంటే అసలు విశ్వాసం అంటే ఏమిటి చెప్పండి?
ఏమి నమ్ముంటది? అసలు విశ్వాసం అనగా ఏమి ఆలోచించుంటది ఈవిడి? ఏమండి, అసలు యేసుక్రీస్తు గారు ఆ పదాన్ని పర్టికులర్ గా ఆవిడ మీద ఎందుకు ప్రయోగించాల్సి వచ్చింది? మీకు తెలుసో తెలీదో, యేసుక్రీస్తు గారు స్వస్థత చేసిన ప్రతి సందర్భంలో నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? మత్తయి సువార్తలో కదండి గుడ్డోడి సందర్భం చూడండి ఒకసారి. తీయండి, అది ఎక్కడుందో జ్యోతి గారు. గుడ్డివాడి సందర్భం మత్తయిలోనా? ఎక్కడ? ఏ దేంట్లో? మత్తయి 9 కాదు. ఒక గుడ్డివాడిని స్వస్థత చేసేటప్పటికి శాస్త్రులు పరిచయం దగ్గరికి తీసుకెళ్తారు. తీసుకువెళ్ళేటప్పటికి ఇంతకు ముందు ఇలాంటి ఎక్కడా జరిగినట్టు మేము చూడలేదు, కాబట్టి ఆయన తప్పనిసరిగా దేవుని కుమారుడై యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం. ఆయన మార్గమున పోవుచుండగా గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడ్డాడు. 6వ వచనం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వారి కన్నుల మీద ఆ బురద పోసి నీవు సిలోయము కోనేటిలోనికి వెళ్లి అందులో కడుక్కోరా నాయన అని చెప్పాడటండి. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. కాబట్టి పొరుగు వారును వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారును వీడు కూర్చుని భిక్షం ఎత్తుకునేవాడు కదా అని అనుకున్నారటండి. వీడే అని కొందరు, వీడి కాదు వీడిని పోలిన వాడు ఇంకొకడు అని మరికొందరు రకరకాల డిస్కషన్లు అయితే జరిగాయి. వాడైతే నేనే ఒకప్పుడు అనుకున్నవాడిని నేనే, నీ కన్నులు ఎలాగో తెరవబడని వాడు అడగగా వాడు యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కున్నాయి చూపు పొందుతానని చెప్పాను. 13వ వచనం. అంతకుముందు గుడ్డివాడయుండు వారిని వారు పరిశీలి వద్దకు తీసుకెళ్లారు. వెరీ గుడ్. 15వ వచనం. వాడు ఎలాగూ చూపు పొందినో దాన్ని గూర్చి పరిచయులు కూడా వారిని మరలా అడుగగా వాడు నా కన్నుల మీద బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితేనని వారితో చెప్పాను. ఓకేనా అండి? చూడండి చాలా జాగ్రత్తగా. 17వ వచనం. కాబట్టి వారు మరలా ఆ గుడ్డి మనతో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతను గూర్చి అసలు ఏమనుకుంటున్నావు అని అడుగగా వాడు ఆయన ప్రవక్త నేను. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వారిని తల్లిదండ్రులు కబురు పెట్టారంటే మీరు ఒకసారి రండి మీ ఊడి గురించి మాట్లాడాలని. అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేము ఎరుగుదుము. ఇప్పుడు వీడు ఎలాగో చూస్తున్నాడో మేము ఎరుగము. ఎవడు వీని కనులు తెరిచినో అదియూ మేము ఎరుగుము. వీడు వయసు వచ్చినాడు కాబట్టి వాడినే అడగండి, వాడి సంగతి వాడే చెప్పుకోగలడని వారితో అనరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పారు. ఓకేనా అండి? కాబట్టి వారు 24వ వచనం చూడండి. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని రెండవ మారు పిలిపించి దేవుని మహింపరచు, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుమని మనతో చెప్పగా వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూస్తున్నాను. ఈ సందర్భం అంతా మీరు చూశారు కదండి. యేసుక్రీస్తు గారు స్వస్థత చేశారు. స్వస్థత చేసే నాటికి వీడికి విశ్వాసం ఉందా? అసలు చేసిన వాడు ఎవడో కూడా వీడికి తెలియదండి. ఎవరని అడుగుతున్నారు నాకు తెలియదు, నేను ప్రవక్త అనుకుంటున్నాను. ఎందుకంటే గుడ్డోడికి వచ్చి కళ్ళు వచ్చిన సందర్భం ఎక్కడా భవిష్యత్ చరిత్రలో మనం ఎక్కడ చూడలేదు కాబట్టి ఆయన తప్పనిసరిగా ప్రవక్త అయ్యే ఉంటాడు అంటున్నాడు. మరి వీడికి విశ్వాసం ఉందా? వెరీ గుడ్. ఇప్పుడు ఎవడైనా బాగుపడితే స్వస్థత పొందితే అది ఎవరు గొప్పతనం?
అది ఎవరి గొప్పతనం అయిపోయింది? చెప్పమ్మా, ఎవరు ప్రార్థన చేస్తే నీకు స్వస్థత కలిగింది? అసలు నువ్వు ఏ బాధతో వచ్చావు, నీకు ఎలా ఉంది అంటాడు. నీ సమస్య ఏంటి చెప్పు అంటాడు. అయ్యగారు, నేను కళ్ళు లేకండి, నాకు కళ్ళు సరిగ్గా కనపట్లేదు, లేకపోతే నాకు నడుం నొప్పి ఉంది, లేకపోతే నాకు కాలు నొప్పి ఉందండి. ఉంటే నేను ఎన్నో చోట్ల తిరిగాను కానీ నాకు నయం అవ్వలేదండి. అప్పుడు అయ్యగారు ప్రార్థన చేయటం నేను టీవీలో చూశాను, అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుందామని నేను వచ్చాను. అయ్యగారు ప్రార్థన చేస్తుండగా నీకు ఏం జరిగింది అంటాడు. అంటే ఏదో జరిగిందని చెప్పలేడు, ప్రశ్న సమాధానం చెప్పే విధంగా వేస్తారండి వీళ్ళు. అవునా? అయ్యగారు ప్రార్థన, అప్పుడు ఏం జరిగింది నీకు అంటే అయ్యగారు ప్రార్థన చేస్తాను. అయ్యగారు ప్రార్థన చేస్తుండగా నీకు ఏం జరిగిందంటే ఖచ్చితంగా ఏదో జరిగి ఉండాలి. అయ్యగారు ప్రార్థన చేస్తుండగా ఒక వెలుగు లాంటిది నా మీదకి వచ్చిందండి అక్కడ. ఒక వెలుగు లాంటిది నా మీద వచ్చినప్పుడు అప్పుడు నా కాళ్ళు చల్లగా అయినట్టు నాకు అనిపించింది అంటే. కాళ్ళు చల్లగా అయిందా? మరి తర్వాత నీకు ఎలా అనిపించింది? నా నొప్పులు పోయాయి అంటే. నా నొప్పులు పోయేది నడువు అంటాడు. టకటక అటు ఇటు. అప్పుడు ఆడి చేతికి మైక్ ఇచ్చి ఈడి చేతికి మైక్ ఇంకోటి తీసేసుకుని ఏది నన్ను పట్టుకొని ఇటు పరిగెట్టుతూ గుండ్రగా స్టేజ్ మీద తిరుగుతుంటాడు అండి. పట్టుకోవడానికి వెనక ఆవిడ లేకపోతే ఆ స్త్రీ లేకపోతే తిరుగుతుంటాడు. అలాగే వీళ్ళు ఇది ఉంటారు కదండి, కర్రలు పట్టుకుని నడుస్తారు పాప, నడవలేని వాళ్ళు. కర్రలు విసిరేసి ఎగురు అంటాడండి. ఆడు ఎగురుతాడు, ఎగిరి ఎగిరి ఎగిరి. ఇప్పుడు ఎవరు జరిగింది? ఎవరైనా స్వస్థపరిచారు? నేను ఎవరు స్వస్థపరిచారు చెప్పు? యేసయ్య నన్ను స్వస్థపరిచారు. ఒకవేళ యేసయ్య నిన్ను స్వస్థపరిస్తే దాన్ని టీవీలో చూపిస్తారా? యేసయ్య స్వస్థపరిస్తే టీవీలో చూపించాలా? నువ్వు టీవీలో చూపించావు అంటే ఎవరి పేరు కొరకు? నీ పేరు కొరకు. అంటే స్వస్థత జరిగిన దాని గొప్పతనం, క్రెడిట్ ఎవరిదన్నమాట? నీది. జరగలేదు, పరిస్థితి ఏంటి? జరగలేదని మనం స్టేజ్ ఎక్కాం. స్వస్థత జరిగిన వాళ్ళు రండి అంటారు. నాలంటే అడగను అనుకోండి, వెళ్తారు స్టేజ్ మీదకి. అవునా? మైక్ ఇస్తారు. ఏంటైనా నీ సమస్య? కాళ్ళు నొప్పులండి 2 వారాల నుంచి, భయంకరంగా నేను నడవలేకపోతాను. ఇప్పుడు నీకు ఎలా ఉంది? నాలో నుంచి వస్తున్నా తగ్గలేదండి. అప్పుడు వెంటనే ఏమంటాడు? నీకు విశ్వాసం లేదు, నీకు విశ్వాసం లేదు. నాకు విశ్వాసం లేదేంటారా బాబు? నేను దేవుడిని బాప్తిస్మం తీసుకున్నాను, నేను వాక్యం ప్రకటిస్తున్నాను, ఎంతో మందిని దేవుళ్ళలోకి నడిపించాను, నాకు విశ్వాసం లేకపోవడం ఏంటి? నా నీకు విశ్వాసం లేదు అంటే జరిగితే వాడి గొప్పతనం, జరగకపోతే విశ్వాసం లేకపోవడం. అసలు విశ్వాసం అంటే ఏమిటి? ఇక్కడ పుట్టి వాడికి విశ్వాసం ఉందా? లేదు. తెలియదన్నాడు. ఎవరు నాకు తెలియదన్నాడు. తర్వాత కొన్ని రోజులకి యేసుక్రీస్తు గారు మళ్ళీ కనపడతారండి. ఆ వచనం ఎట్లుందో 30 చదవండి. అది పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని మొత్తానికి ఆయన పట్టుకుని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడటండి. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచటానికి ఆయన ఎవడు? ఊరు నేనేరా బాబు, ఎవరు మీరు అన్నాడు. అంటే వాడు ఏమని నమ్మలేదు? దేవుని కుమారుడని నమ్మలేదండి. ఎవరో బురద చేసి కళ్ళు మీద పూశారు ఆయనకి. పాపం కళ్ళు తెచ్చుకున్నాడు. చేసింది ఎవరు అనే సంగతి అతనికి తెలియదు, తెలియవలసిన అవసరం లేదు. పోనీ స్వస్థత జరిగిన తర్వాత అయినా వాడు తెలుసుకునే ప్రయత్నం చేశాడా? ప్రవక్త అయి ఉంటాడు. ఎవడైతే నా కళ్ళు చేసి అనుకున్నాడు అంటాడు. యేసుక్రీస్తు గారు వచ్చారు, అడిగారు, కనీసం ఇప్పుడైనా నీకు కళ్ళు ఇచ్చాను కాబట్టి నువ్వు దేవుని కుమారుని విశ్వాసం ఉంచుతున్నావురా అన్నప్పటికీ ఆయన ఎవడో నేను విశ్వాసం ఉంచడానికి అన్నాడు. అవునా? అంటే ఇక్కడ స్వస్థత చేయటానికి విశ్వాసంతో సంబంధం ఉందా? లేదు. వెరీ గుడ్. అంటే స్వస్థత జరగాలి అంటే యేసు దేవుని కుమారుడని నమ్మవలసిన అవసరం లేదు. నీకు స్వస్థత చెయ్యగలిగే శక్తి ఉంటే నువ్వు చెయ్యాలి. అవునా కదా? అవునా? ఆపరేషన్ చేయాలి. అర్జెంట్గా కడుపు కోసి తీయకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు. పేషెంట్ ఎలా పిలవంటారు అంటే, నేను నీకు ఆపరేషన్ చేయగలను, నువ్వు నమ్ముతున్నావా అన్నాడు అనుకోండి. నా నమ్మకంతో నీకు పని ఏముంది? నీకు ఆపరేషన్ చేయటం వస్తే చెయ్యి. అవునా కదా? ఇంజక్షన్ పట్టుకున్నావు, ఇంజక్షన్ చెయ్యాలి, రండి ఇంజక్షన్ ఆపి, నేను ఇంజక్షన్ చేయగలను, నువ్వు నమ్ముతున్నావు.
అది నీకు వచ్చే అసలు నిలువుగా పడవాలా అడ్డంగా పడవాలా నీకు తెలిస్తే ఇంజక్షన్ చేస్తావు ఆటోమేటిక్గా. దానికి నా విశ్వాసంతో సంబంధం ఏముందో, నీకు చెయ్యగలగడం చేతనవ్వాలి. అవునండి కదా. ఇప్పుడు వీడికి ఇక్కడ విశ్వాసంతో సంబంధం లేదు. ఆమె దగ్గరకు పరిస్థితి ఇప్పుడు చూద్దాం మనం. ఆవిడ దగ్గర ఎలా ఉందట, రక్తస్రావం కలిగిన స్త్రీ. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కదా, వచ్చిన తెలుసు. వెరీ గుడ్. కుమార్తె, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. వెరీ గుడ్. ఏమిటి ఆమె చూపించిన విశ్వాసం? ఏమిటి వీడికి లేని విశ్వాసం? వీడు ఏమని నమ్మలేదు, వీడు ఏమని నమ్మలేదు. యేసు పరలోకము నుండి వచ్చిన దేవుని కుమారుడని వీడు నమ్మలేదండి. యూదులు యేసుక్రీస్తుని దేవుని యొద్ద నుండి వచ్చిన దేవుని కుమారుడంటే, నా మాట నమ్మము అన్నాడు యేసుక్రీస్తు గారు. ఎందుకన్నాడు సమరయ స్త్రీతోటి? నమ్మట్లేదండి. ఆయన చెప్పే ఏ మాటను స్వస్థత చేయించుకుంటున్నారు. నేను దేవుని యొద్ద నుండి వచ్చిన దేవుని కుమారుడు అనగానే నెమ్మదిగా రాళ్ళు తీశారటండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 34 వచ్చినవా? యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్తేనా చూడండి. అందుకు యూదులు, నువ్వు మనుష్యుడవై ఉండి దేవుణ్ణి చెప్పుకుంటున్నావు కాబట్టి దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొడుతున్నాము. నువ్వా మనిషివి, ఏం చెప్పుకుంటున్నావు? దేవుని కుమారుడు అంటే ఎవరు? దేవుని కుమారుడు అంటే ఎవరు? దేవుడు అనే సంగతి యూదులకు అర్థమైంది, ఈ రోజుకి మనకు అర్థం కాదు. నీవు దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవుని కుమారుడవైన దేవుడు అని నువ్వు చెప్పుకుంటున్నావు అని కొట్టబోయారు. అంటే ఆనాటి సమాజం యేసుక్రీస్తుని ఎవరిగా నమ్మలేదు, గుర్తించలేదు, విశ్వాసం ఉంచలేదు. దేవుని కుమారుడని విశ్వసించలేదండి. అవునా? కానీ ఆమె, ఆ స్త్రీ విశ్వసించింది. ఏమని? ఈయన ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి వచ్చిన దేవుని కుమారుడు. యూదులు నమ్మని కాలంలో, నమ్మలేని పరిస్థితులలో ఆయన ఎవరో ఆమె విశ్వసించిందండి. ఆయన ఎవరో, ఆయన ఎక్కడి నుంచి వచ్చిన వాడు అయ్యుంటాడో ఆమె ఖచ్చితంగా నమ్మింది. ఈయన ఖచ్చితంగా దేవుని కుమారుడు, లేకపోతే ఇలాంటివి జరగవు. ఖచ్చితంగా ఈయన దగ్గరకు వెళితే నాకున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనుకుందండి. ఆయన దేవుని కుమారుడు నమ్మింది. అదండి అక్కడ యేసుక్రీస్తు గారు అడిగిన ప్రశ్న. కుమార్తె, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందంటే, నమ్మని ఈ ప్రపంచం, నేను దేవుని కుమారుడునని ఈ ప్రపంచం నమ్మని కాలంలో నువ్వు నమ్మావు. ఆ నమ్మకమే నిన్ను. అది ఇప్పుడు క్రైస్తవులందరూ యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుని యొద్ద నుంచి వచ్చిన నమ్ముతున్నారా అండి? లేదా? స్టేజ్ ఎక్కి స్వస్థత చేయించుకుందామని ఎక్కినవాడు ఎవడో? వాడు క్రైస్తవుడే, అంటే ఆల్రెడీ క్రీస్తుని నమ్మేసినోడే. అవునా? మరి వాడికి జరగకపోతే విశ్వాసం లేదంటాం ఏంటి? అర్థమైందా లేదా? ఇప్పుడు స్టేజ్ మీదకి మాకు స్వస్థత జరిగిందనో జరగలేదనో, మొత్తానికి స్టేజ్లు ఎక్కేవాళ్ళు ఎవరు? 99% క్రైస్తవులండి. మరి క్రైస్తవుడికి జరగకపోవటం ఏంటి? వాడు విశ్వాసి అయినప్పుడు. అంటే ఒకడికి జరిగి ఒకడికి జరగకుండా ఉంటుందా? విశ్వాసం లేనోడికే జరిగింది. ఇంకా దారుణమైన చూపించమంటారా అండి? ఇంకా దారుణమైన చూపించమంటారా? చూస్తారా? ఒక చిన్న రెఫరెన్స్ చూసి టైం అయిపోయింది, మరి ఆఫ్ చేసేనా? నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. కంప్లీట్ అవ్వలేదు, 11:15 అయింది. కంప్లీట్ చేసేనా? 2 గంటలు పడుతుంది. చిన్న రెఫరెన్స్ చూసి క్లోజ్ చేసుకుందాం. ఒకే ఒక రెఫరెన్స్, యోహాను సువార్త 11వ అధ్యాయం. కొన్ని అంటే వినగలం, కొన్ని వినలేమండి. అదే స్వస్థతలు ఉన్నాయని చూపిస్తున్నాను అనుకోండి బైబిల్లోంచి, అయితే రాత్రితో కూర్చోండి చెప్పండి అంటారు. 11వ అధ్యాయము. లాజరు చచ్చిపోయాడండి. లాజరు చచ్చిపోయాడు. నువ్విక్కడుండుంటే నా తమ్ముడు చావకపోనని గొళ్ళమని ఏడిచారండి ఇద్దరు అక్కలు. నేను వచ్చాను కదమ్మా, ఇంకెందుకు ఏడుస్తారు?
నేను వచ్చాను కదా, ఇంకెందుకు ఏడుస్తారు? నేనున్నా కదా, నేను మీ తమ్ముడు నిద్రపోతున్నాడు, చచ్చిపోలేదు అనేటప్పటికీ నీ తమ్ముడు బతుకుతాడు, నా యందు విశ్వాసం ఉంచు. 25 వచనం. అందుకేసు పునరుద్ధానము జీవము నేనేనే తల్లి, నేను లేనని ఆడవకో. పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడే అమ్మా, నువ్వు ఏడవకో అన్నాడండి. అవునా? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువుని నమ్ముతున్నావని ఆయనతో చెప్పాను. ఏమండి? ఇప్పుడు శవం దగ్గరికి వెళ్ళాడు. శవం దగ్గరికి వెళ్ళి 43 వచనం, లాజరు బయటికి రా, బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు, బతుకున్నవాడు కాదండి, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు కట్టబడి ప్రేత వస్త్రములతో సహా బయటకు వచ్చేసాడు. ఇప్పుడు నా ప్రశ్న, స్వస్థత జరిగితే అది బోధకుడి గొప్పతనం, జరగకపోతే అది అవిశ్వాసం. అంటే స్వస్థత జరగాలి అంటే విశ్వాసం ఉండాలి అని ఈ రోజుల్లో బల్లగుద్ది చెబుతుంటారు మనోళ్ళు. నీకు విశ్వాసం లేదు కాబట్టి నీకు జరగట్లేదంటారు. చచ్చిపోయినోడికి విశ్వాసం ఉంటుందా? శవానికి విశ్వాసం ఉంటుందంటే? శవానికి విశ్వాసం ఉంటుందా? లూకాసువార్త 7వ అధ్యాయం. లూకాసువార్త 7వ అధ్యాయం. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళుచుండరి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు అప్పుడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడే మొట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడతాడు. మనం అక్కడ ఉంటే స్పాట్ లో పరిగెట్టేస్తామండి, చుట్టుపక్కల కనపడమ్మా. ఇప్పుడు శవాన్ని తీసుకెళ్తూ ఉండగా యేసుక్రీస్తు గారు పాడెను ఆఫ్ చేసి చిన్నవాడా లేగు అన్నాడు. అవునా? ఎలా బ్రతికాడు? విశ్వాసం ఉందా? శవానికి విశ్వాసం ఉంటుందా? చచ్చిపోయినోడికి విశ్వాసం ఉంటుందా? ఉంటుందా అండి? మరి ఎలా బ్రతికాడు? బ్రతికించే శక్తి, స్వస్థత చేసే శక్తి నీకుండాలి. ఎదటవాడి విశ్వాసంతో సంబంధం లేదు. వీళ్ళు స్వస్థతలు జరగట్లేదండి ఈ రోజుల్లో. అర్థమైందా? ఒకవేళ స్వస్థతే కనుకుంటే, స్వస్థతలు మార్కు సువార్తలో చెప్పినట్టుగా చచ్చిపోయిన వాళ్ళు కూడా బ్రతికేస్తారు అంటే, స్వస్థత వరం కలిగిన అనిల్ గారు ఆయన మామగారైన రాజశేఖర్ రెడ్డి గారిని బ్రతికించాలి. బ్రతికించి ఉండేవారు. అవునా? మనం ఎక్కడికో వెళ్ళిపోదు. క్రైస్తవ బోధకుడిగా ఆంధ్రప్రదేశ్లో చలామణిలో ఉన్నటువంటి అనిల్ గారు అనగా రాజశేఖర్ రెడ్డి గారి సొంత అల్లుడు ఆయన శవం ముందు నిల్చుని ఏడిచేయడండి పాత పెడుతుంటే. చూశారు మీరు? అప్పుడు చూశారు కదా? అయ్యా ఎందుకు ఏడిచినట్టు? స్వస్థత వరం లేదా? మామగారి హెలికాప్టర్ ఏమైపోయిందో తెలియదు. నీకంత దైవజ్ఞానం తెలిసిన వ్యక్తి అయితే మరి హెలికాప్టర్ ఎక్కడుందో చెప్పేసేయాలి కదా, దైవజ్ఞానంతో, ఆత్మతో. అద్భుతమే కదా అప్పుడది. ఆయన అలా కళ్ళు మూసుకుని ఆగండి అని విని, ప్రభువు నాతో చెప్పారు, ఫలానా ఎక్కడో ఇడుపులు పాయ, ఎక్కడో అక్కడ కొండ కోనలలో హెలికాప్టర్ కూలిపోయి ఉంటుంది, ఆయన భౌతిక కాయం అక్కడ ఉంది, తీసుకోండి అని ఆయన చెప్పేసేయగలగాలి. అద్భుతం.
మహత్కార్యం ఒప్పేసుకుంటాం మనం. మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ అంతా. లేదా ముక్కలు ముక్కలుగా పాపం పాడైపోయిన మన రాజశేఖర రెడ్డి గారి శవాన్ని తీసుకువచ్చి ఆ శవాన్ని అక్కడ పెట్టి టోటల్ టీవీ ఛానల్స్ అన్ని లైవ్ టెలికాస్ట్. యేసుక్రీస్తుని నమ్మని వాడెవడో రండి ఈ ప్రపంచంలో, స్వస్థతలు లేవనే వాడెవడో రండి, నేను బ్రతికించబోతున్నాను ఈ రోజున. బ్రతికించుంటే ఏమండి, అవునా? ఆయన హైదరాబాద్ వచ్చారు, సుష్మా కువైట్ వచ్చారు, కువైట్ వచ్చి మీటింగ్ పెట్టారు. స్వస్థత వరం కలిగిన ఆయన కువైటీస్ అడ్డుకున్నారు, అవునా? కువైటీస్ నువ్వు ఆపాలి, ఈ దేశంలో నువ్వు సువార్త ప్రకటించాలంటే ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్ళి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కువైట్ వాళ్ళను స్వస్థపరచు. మారిపోతారు క్రైస్తవ్యంలోకి. మారతారా మాదా? వాళ్ళని ఎందుకు మార్చవు? నీకు స్వస్థత వరం ఉంటే అన్యులు సొంత వాళ్ళన్న తేడా లేకుండా జరగాలవి. మరి ఎందుకు జరగట్లేదు? వచ్చే వారం ఆలోచిద్దాం. కళ్ళు మూసుకోండి. పరలోక ముందున్న మాకన్న తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు తెలియజేస్తున్నాను. కఠినమైన మాటలు తండ్రి ఆలోచించి స్వీకరించగలిగే మనస్సును మీ పిల్లలకు అనుగ్రహించండి దేవా. మీ పిల్లల ముందు పెడుతున్నాను. వారి ఆత్మను రక్షించడం శక్తి గల వాక్యాన్ని ధైర్యాన్ని మీ పిల్లలు ఇవ్వండి. మీ పిల్లలు క్షేమంగా తీసుకుని వెళ్ళాలి.